సహాయం కావాలో దేవుడు అంటున్నాడు. మీరు అడగండి, ఈ రోజు దాన్ని నేను నెరవేరుస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎవరు మౌనంగా ఉండకండి. ఏ సహాయము, ఏ స్థితిలో ఎలాంటి సహాయము కావాలో కోరుకోమంటున్నాడు దేవుడు. నేను దానిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. లేకుండా సమాధానముతో, సంతోషముతో, సఖ్యతతో, ఐక్యత కలిగి ప్రభా అందరూ పట్టణము క్షేమము కోసము పనిచేయువారుగా మీరు వారిని ఆశీర్వదించుడుగాక. నాయనా ప్రభా, ఇంత గొప్ప వేదికని మాకు ఇచ్చేవు తండ్రి, ఇంత గొప్ప తరుణాన్ని మాకు అనుగ్రహించేవు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. రక్షణ లేని అనేక మంది ఆత్మలు వారి సంఘములో నడిపించబడును గాక తండ్రి. 128వ కీర్తనలో ప్రభా నువ్వు సెలవిచ్చినట్టుగా ప్రభా ఆ యొక్క కీర్తనలో రాయబడిన ప్రతి మాట ఇక్కడున్న ప్రతి చెల్లెలి జీవితంలో నెరవేర్చబడును గాక. వారు పళ్ళ చుట్టూ వారు స్వాస్థ్యము బహుమానము కాబట్టి ఇదిగో వారి గర్భములో నువ్వు ఇచ్చే బహుమానమును బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తాను. ఇప్పుడే ఈ క్షణమే ప్రభా నాయన ఆ గర్భానికి వ్యతిరేకముగా పనిచేస్తున్న శక్తిని మీరు లయపరుస్తున్నందుకు నీకు స్తోత్రాలు.